మీరు నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా కుదుపులు లేదా నిద్రలో పడిపోయిన అనుభూతి వంటివి అనుభవిస్తున్నారా? నిజమే. ఇది చాలా సాధారణం. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. నిద్రపోయేటప్పుడు ఇది కామన్. దీనికి కారణం సాధారణంగా నిద్ర భంగమవుతుంది. కానీ శరీరం మొత్తం కదిలిపోతుంది కదా. మన నిద్రకే కాదు, కొన్నిసార్లు మన పక్కనున్న వ్యక్తికి నిద్రభంగం కలిగిస్తుంది. కానీ నిద్రపోతున్నప్పుడు ఈ ఆకస్మిక కుదుపులు ఎందుకు వస్తాయో మీకు తెలుసా? అయితే ఇప్పుడు చూద్దాం. మెడికల్ న్యూస్ టుడే ప్రకారం హిప్నిక్ జెర్కులు ఒక రకమైన స్లీప్ మయోక్లోనస్. కొన్ని హిప్నిక్ జెర్కులు తేలికపాటివి, అరుదుగా వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కుదుపులు అకస్మాత్తుగా షాక్ తగిలి వ్యక్తిని మేల్కొనేలా చేస్తాయి. హిప్నిక్ జెర్కులు సర్వసాధారణం, అసాధారణ మార్గాల్లో సంభవిస్తాయి. ఈ ప్రకంపనలకు ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంటుంది, కానీ కొన్ని అంశాలు వాటి సంభావ్యత పెంచుతాయి. మీరు మేల్కొనే స్థితి, నిద్ర మధ్య పరివర్తనలో ఉన్నప్పుడు హిప్నిక్ జెర్కులు సాధారణంగా సంభవిస్తాయి. ఈ సమయంలో మీ కండరాలు అకస్మాత్తుగా షాక్కి గురవుతాయి. దానిని నియంత్రించలేము. మీ నాడీ వ్యవస్థ రోజంతా ఆందోళన, ఒత్తిడి అనుభవిస్తుంది, కాబట్టి ఇది జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా మీ కండరాలు అధిక అప్రమత్తతో ఉంటాయి. అవి రక్షణ యంత్రంగా కుదుపుకు గురవుతాయి. దీంతో పాటు అధిక అలసట కూడా హిప్నిక్ జెర్కుకు సాధారణ కారణం. ఒక వ్యక్తి అసౌకర్య పరిస్థితిలో నిద్రపోయినప్పుడు కూడా ఇది జరగవచ్చు. అలాగే కెఫిన్, నికోటిన్ లేదా కొన్ని మందులు నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తాయి. ఇది హిప్నిక్ జెర్క్లను పెంచుతుంది. నిద్రపోతున్నప్పుడు హిప్నిక్ జెర్క్ల ఇతర లక్షణాలను ప్రజలు ఫీల్ అవుతూ ఉంటారు. అవేంటంటే పడిపోతున్నట్టు లేదా జారిపోతున్నట్టు అనిపిస్తుంది. విద్యుత్ షాక్ లాగా అనిపించవచ్చు. ఓ భ్రాంతి లేదా అది వాస్తవికత కల. తరచుగా పడిపోతున్నట్టు అనిపించడం వంటివి ఫీల్ అవుతారు. హిప్నిక్ జెర్కులు ప్రమాదమైనవి కావు. ఇది ఏ రకమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కాదు. అటువంటి సందర్భంలో అసౌకర్యం లేదా ఆపుకొనలేని స్థితి, గాయాలు, నొప్పి లేదా గందరగోళం వంటి ఇతర లక్షణాలను కలిగిస్తే తప్ప వైద్యుణ్ణి సంప్రదించాల్సిన అవసరం లేదు. ఎలాంటి చికిత్స తీసుకోవాల్సిన అవసరమూ లేదు. అలాగే ఇది చాలా ఎక్కువ తీవ్రంగా ఉంటే అది నిద్రలేమికి దారితీస్తుంది. ఇది నిద్రలేమికి కారణమవుతుంది. సో నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.